హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజైతే వ్లాగ్ చాలా చాలా లేట్ అయిపోయింది. రోజు నేను 1:30కి అయితే అప్లోడ్ చేస్తాను కదా! ఈరోజైతే 7:30 అయిపోయింది టైము. కొంచెం బిజీ వర్క్ ఉండి లేట్ అయిందండి పోస్ట్ చేయడానికి. సో, ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ అనమాట. ఇది ఈరోజు తీసిన వ్లాగేనండి. మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి మిస్ అవ్వకూడదని చెప్పేసి షూట్ చేసి అయితే పెట్టాను. ఇక్కడ ఆఫ్టర్‌నూన్‌కైతే వడియాలు ఫ్రై చేస్తున్నానండి. ఇవి మా అత్తయ్య గారు పంపించారు. సమ్మర్‌లో చేశారంట. సో, అప్పుడైతే పంపించారు. అప్పుడు కొంచెం అలాగైతే చేసుకుంటున్నాను. ఎక్కువగా పప్పు, రసం ఉన్నప్పుడే చేస్తానండి. నార్మల్‌గా అయితే చెయ్యను. సో, అవి 1 ఇయర్ పాటు స్టాక్ ఉంటాయి. ఏం పాడవ్వవు. ఇక్కడికైతే ఈరోజు దోసకాయ పప్పు చేశానండి. సో, దానికి కాంబినేషన్ వడియాలు బాగుంటాయి కదా అని అయితే వడియాలు వేసుకున్నాను. సో, తినేసిన తర్వాత అయితే స్టిచ్చింగ్ పనుంది. సో, బ్లౌజెస్ ఉన్నాయి కదా! సో, అవి స్టార్ట్ చేద్దాము. కటింగ్ అయిపోయింది కానీ స్టిచ్చింగ్ అవ్వలేదనేసి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. ఈరోజైతే చాలా వర్క్ పడిందండి ఇంట్లో. కొంచెం దులపడము, బట్టలు అవన్నీ ఉంటే అన్నీ సదరడం అవన్నీ పనులైతే చేసుకున్నాను. సో, వీడియో అందుకే నాకు లేట్ అయింది తీయడానికి. ఇక్కడున్న కుండీలలో అయితే మొత్తం గరిక ఉంటుంది కదా! గడ్డి. ఆ గరిక అయితే బాగా మొలిచేసిందండి. మొత్తం క్లీన్ చేశాం ఈరోజైతే. దానికోసమే లేట్ అయిపోయింది నాకు. వ్లాగ్స్ ఇవి షూట్ చేయలేదు నేనేమి. సో, ముందు రోజు లైవ్ చేశాను కదా! ఆ రోజు కూడా వీడియో ఏమీ షూట్ చేసుకోలేదు. ఇంకా మొత్తం చూపిస్తున్నాను. ఉన్న అన్ని కుండీల్లోకైతే గడ్డి బాగా మొలిచేసిందండి. అవన్నీ పీకేసి మొత్తం క్లీన్ చేశాము. వాటి వల్ల చిన్న చిన్న పురుగులు, అవి జెర్రీస్ ఉంటాయి కదా! జెర్రీస్ కూడా ఇంట్లోకైతే వస్తున్నవి. పిల్లలకైతే ప్రాబ్లమ్ కదండీ! ఇలా జెర్రీస్ ఇవి ఒకవేళ చెవిలోనో అట్లా ఏదన్నా దూరితే చాలా ఇబ్బంది కదా! నైట్ టైం పడుకున్నప్పుడు. సో, ఇంకా మొత్తం ఇవి వచ్చేస్తున్నాయని అయితే మొత్తం క్లీన్ చేశాను ఈరోజైతే. ఇంక ఇక్కడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. కొన్నాను గానీ ఇవైతే స్టిచ్చింగ్‌కి చాలా టైం పడుతుంది నాకు. యూట్యూబ్ చూసుకోవడము, ఇవి ఇంట్లో చూసుకోవడము, మళ్ళీ స్టిచ్చింగ్ అంటే నాకు బాగా ఇబ్బందయితుంది. సో, స్టిచ్చింగ్ జోలికైతే వెళ్ళలేదు. ఇంక ఈరోజు కొంచెం ఫ్రీగా అనిపిచ్చి స్టార్ట్ చేశాను. ఒక బ్లౌజ్ అయితే ఫినిష్ అయిందండి. కుడుతుంటే దారం బాగా తెగిపోతుందండి. ఎందుకో మరి మిషన్ అయితే కొత్తదే తీసుకున్నాను. తీసుకొని 1.5 ఇయర్ అలా అవుతుంది. ఇంకా రిపేర్స్ మాత్రం బాగా వస్తున్నాయి. ఇంట్లోనే ఫోన్‌లో చూసుకొని అలా సాల్వ్ చేసుకుంటాను. ఒక్కసారి తీసుకెళ్ళాను సర్వీసింగ్‌కి క్లీన్ చేపిద్దాం మొత్తం లోపల అనేసి. ఇంకేదైనా ఉంటే ఇంట్లోనే చిన్న చిన్నగా ఫోన్‌లో అలా చూసి సెట్ చేసుకుంటున్నాను. సో, ఇంకా బయట వాళ్ళవి ఏం కుట్టనండి. నాది, అమ్మవి, ఇంకా మా పాప ఫ్రాక్స్ గానీ, తనకేదైనా స్టిచ్చింగ్ జేయడం అట్లాంటివైతే స్టిచ్ చేసుకుంటాను. ఇంకా వీటికే నాకు టైం సరిపోదు. అంటే నాకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కుట్టాలనిపిస్తేనే కుడతాను. మెయిన్ నేను ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు కంటే అర్జెంట్ అన్నప్పుడైతే కుడతాను. ఇంక అప్పుడైతే ఇంట్రెస్ట్ బాగొస్తది. అర్జెంట్ బ్లౌజెస్ అని చెప్పేసి. 3 మంత్స్ అయితే నేర్చుకున్నానండి. బ్లౌజెస్ ఇవన్నీ స్టిచ్చింగ్ చేయడం అయితే 1 మంత్ నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. నార్మల్‌గా తొక్కడము అట్లా ఇవన్నీ అయితే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. మనం ఒకేసారి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వెళ్తే వాళ్ళు బాగా టైం వేస్ట్ చేస్తారండి. మనకి చేతి పనులు అవి నేర్పియడము అట్లయితే టైం వేస్ట్ చేస్తారు. సో, నేను వెళ్ళిన దగ్గరైతే నాకు అలాగేం చేపియలేదు. డైరెక్ట్ నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్‌కైతే కూర్చున్నాను. నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. 2 మంత్స్ అయితే వెళ్ళాను. ఆ 2 మంత్స్‌లో కూడా 10, 15 డేస్ నేను అలాగా ఊరికెళ్ళడం అట్లా లీవ్‌లే ఉండేవి నాకైతే. ఇంక ఇక్కడైతే పిల్లల కోసమని ఈవినింగు శాండ్విచ్ చేస్తున్నానండి. పిల్లలు ట్యూషన్‌కెళ్తారు కదా! పాప ట్యూషన్‌కెళ్తది. సో, ఇంక తను తినడానికైతే ఇంకా స్నాక్స్ ఏం లేవ్వని శాండ్విచ్ అయితే చేస్తున్నాను సింపుల్‌గా. ఇంట్లో ఆల్రెడీ బ్రెడ్ ఉన్నాయండి. సో, నా దగ్గర మయోనీసు, కెచప్ అయితే ఉంది. ఇంకా దాంట్లోకైతే ఆనియన్, టొమాటో ఇంకా క్యాప్సికమ్ ఇవైతే కట్ చేసుకొని ఇంకా సాస్ అవి బ్రెడ్‌కి రాసేసి అయితే పిల్లలకి ఇచ్చేసాను. ఈ శాండ్విచ్‌లో అయితే ఆమ్లెట్ ఉంటుంది కదా! నార్మల్‌గా ఆమ్లెట్ వేసుకొని మధ్యలో ఈ వెజిటబుల్స్, సాసెస్ ఇవన్నీ వేసి ఇస్తే మాత్రం ఇంకా బావుంటుంది. మనం కావాలనుకుంటే బ్రెడ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ప్యాన్ మీద. కొంచెం ఆయిల్ అయినా, నెయ్యైనా వేసి 2 సైడ్స్ అట్లా రోస్ట్ చేసుకొని అట్లా కూడా తినొచ్చు బావుంటుంది. సో, నాకిక్కడ టైం లేదని నేను ఫాస్ట్‌గా చేసేస్తున్నా ఇంకా ఈరోజైతే సెల్ఫ్‌లో బట్టలు పెడదామంటే అస్సలు ప్లేసే లేదండి. పిల్లల బట్టలు, మా బట్టలు అసలు చాలా ఎక్కువైపోయాయి. పాతవి పిల్లలవి అవి తీసాను ఒకసారి సదిరినప్పుడు గానీ, మావైతే తీయలేదు. అంటే వేసుకునే
బట్టలు అవి ఉంటాయి కదా యూజ్ చేయనివి, అవైతే తీయలేదు. ఇంకా అవి ఇవి అన్నీ కలిసి నాకు అసలు పెట్టుకోవడానికి కూడా మస్తు ఇరికిరికి అనిపించి మొత్తం ఇంకా చదిరేసి ఇంతకు ముందు ఉన్న బట్టలు అంటే బాగా పాడైపోయిన బట్టలు ఉంటాయి కదా మనం వేసుకోలేని బట్టలు, ఇంకా అవన్నీ అయితే తీస్తే ఒక పెద్ద సంచి నిండా అయినాయి. ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసేలోపు నాకు ఈరోజు మార్నింగ్ టిఫిన్ తినడానికి బట్టలు ఎక్కువ తీయలేదండి. అవన్నీ నాకు అంటే అసలు వేసుకోవడానికి కూడా అవ్వకుండా ఉన్నాయన్నమాట అవి. ఇంకా మనం మ్యారేజ్లో అట్లా తీసుకున్న ఇంకా అప్పటి నుంచి ఉన్న బట్టలు అవన్నీ అట్లనే ఉండేవి. నేను ఇంక తీద్దాంలే తీద్దాంలే ఎవరికైనా ఇద్దాంలే అన్నట్టు అట్లనే ఉంచుకున్న, అవేమీ తీసుకోలేదు. ఇంకా అవన్నీ అసలు ఒక సెల్ఫ్లో అసలు సరిపోవట్లేదు. ఇంకా శారీస్ అవన్నీ అయితే కబోర్డ్లో పెట్టేస్తాం కదా, డ్రెస్సెస్ వరకే బయట పెడతాము, అయినా సరిపోవట్లేదని అన్నీ తీసేసాను ఈరోజు అయితే. ఇంకా మా వారి టీ షర్ట్స్ కొన్ని వేసుకొని పాయింట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసి పెట్టేశాను అనమాట. ఇంకా ఊరికో లేకపోతే ఇంటి ముందు ఎవరైనా వచ్చినా ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తాను, కొన్ని మంచివి దాంట్లోంచి తీసి అయితే ఇంక అట్లా ఇచ్చేస్తానని మొత్తం అయితే తీసేసాను. ఇంక ఇక్కడైతే మా లిటిల్ వచ్చి అడుగుతున్నాడు మమ్మీ ఏం చేస్తున్నావు అని. ఇంకా వాడికైతే ఇంకా శాండ్విచ్ చేసి ఇచ్చేసాను ప్లేట్లో పెట్టేసి. అయితే ఏ టైంలో ఏం తింటారో కూడా అర్థం కాదండి. ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చితే మాత్రం వాళ్ళ మూడ్ బాగుంటే మాత్రం మనం ఈ పెట్టింది తినేస్తారు. ఒక్కొక్కసారి మాత్రం మొత్తం ఏరుతూ ఉంటారు, ఏదన్నా పెడితే దాంట్లో వెజిటేబుల్స్ అవన్నీ ఏరుతూ ఉంటారు, కరివేపాకని ఇవి అవి అన్నీ ఏరుతారు. ఇంకా మా లిటిల్ అయితే తిన్నాడు, ఇంకా చిన్నారి అయితే మొత్తం కొన్ని కొన్ని ఏరి పడేసింది, క్యాప్సికము వెజిటేబుల్స్ అన్నీ. నిన్న మన ఛానల్లో అయితే లైవ్ పెట్టాను కదండి, కొంతమంది అయితే జాయిన్ అయ్యారు. సో మంచిగా మెసేజ్ అయితే చేశారు, వాళ్ళతోటైతే మంచిగా అనిపించింది నాకు. అట్లా నార్మల్గా ఇలా వీడియోస్ తీస్తుంటే ఏంటంటే నేను ఎప్పుడో షూట్ చేసిన వ్లాగ్స్ అవైతే పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, సో నాకు లైవ్లో ఇంకా అందరూ పెట్టిన మెసేజెస్ వ్లాగ్స్ బాగుంటాయి, కుకింగ్ వీడియోస్ చేయండి, రోజు డైలీ ఇట్లా లైవ్ చేయండి, ఇట్లా వాళ్ళు పెట్టిన మెసేజెస్ అవన్నీ చదివి వాళ్ళకైతే రిప్లై ఇచ్చాను. కావాలంటే చూడండి, నా లైవ్ ఆప్షన్లోకి వెళ్తే నా ఛానల్లో నేను చేసిన లైవ్ అయితే కనిపిస్తుంది. సో చూసే ఉంటారు చాలామంది. ఇంకా మంచిగా అయితే అనిపించింది నాకైతే, ఇంకా ఇంటరాక్షన్ అవ్వడం అయితే. ఇప్పటి నుంచి 2 డేస్కి ఒకసారో లేకపోతే వీక్లీ వన్స్ అలాగైతే లైవ్కి వద్దామని అయితే అనుకుంటున్నాను. కొంచెం మీతో కూడా టచ్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా నాకు. నా వీడియోస్లో అంటే ఏదైనా చేంజ్ చేసుకోవాలా, అది మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, లేకపోతే మీకు అసలు అభిప్రాయం ఏంటి వ్లాగ్స్ మీద అనేది నాకు తెలుస్తుంది కదా. సో ఇంకా అట్లయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను లైవ్. నేను లైవ్ పెట్టేటప్పుడు అయితే మన వీడియోస్లో అయినా లేకపోతే మన ఛానల్ పోస్ట్లో అయినా కమ్యూనిటీలో అయినా నేను చెప్తానండి మీకు. 1 డే బిఫోరే చెప్పేస్తానులేండి. ఇంకా నిన్న అయితే అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేశాను లైవ్. సో ఇప్పుడైతే ముందే మీకు చెప్పేస్తాను. సో ఆ టైంకి మీరు నా ఛానల్ అంటే కనిపిస్తుంది కదా యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు లైవ్లో లేఖా చందు వ్లాగ్స్ ఆన్ లైవ్ అని చెప్పి గో జాయిన్ అని కనిపిస్తుంది కదా, ఇంకా మీరు అట్లా ప్రెస్ చేసి జాయిన్ అవ్వడమేనండి. మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్స్ చెప్తే నాకు కనిపిస్తుంది, నేను అది చదివి మీకు రిప్లై ఇస్తాను అనమాట ఇంక అప్పుడే స్పాట్లో. సో ఇంకా మంచిగా అనిపించింది నిన్న అందరితోని అట్లా మాట్లాడడం, అదైతే నాకు మంచిగా అనిపించింది. జాయిన్ అయింది కొంతమందే కానీ అసలు జాయిన్ అవ్వడం కూడా గ్రేటే కదా. సో ఇంకా ఇక్కడైతే మొత్తం వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటున్నానండి. సో ఇంకా అంట్లు అవి ఉంటాయి కదా, సామాన్లు అయితే మొత్తం క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్నారి ట్యూషన్ టైం కూడా అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా పనంతా చేసుకున్న తర్వాతకైతే తనకి జడ వేశాను. అంటే నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జడ వేశానులేండి, మీకు వీడియోలో అలా కనిపిస్తుంది నేను వీడియో ఆఫ్ చేయడానికి అయితే వెళ్ళానప్పుడు. సో ఇంకా అస్సలు ఇష్టం లేదనమాట తనకి ఈరోజు ట్యూషన్కి వెళ్ళడము. మమ్మీ హోంవర్క్స్ ఏం లేవు మమ్మీ, వెళ్ళి ఏం రాసేది ఉండదు, చదవమని అంటది టీచరు. ఎంతసేపు చదవాలి మమ్మీ, చదువుతూనే ఉండాలి, 7 o'clockకి నేను కంపల్సరీ వస్తానని అన్నప్పుడు వెళ్ళింది. ఇంకా నేను 7కి ఏమి వెళ్ళలేదులేండి, 7:30కి తనే వచ్చేస్తుందిలే అని నేనైతే ఏం వెళ్ళలేదు. సో ఇంకా చూడాలి ఇంటికి వచ్చిన తర్వాత రియాక్షన్ ఎట్లుంటుందో. ఇంకా బాగా సతాయించింది నన్నైతే ఈరోజు. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు కొంచెం హ్యాపీగా ఉండి వ్లాగ్ చేయడానికైతే నాకు టైం కుదురుతుంది. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.